జోరెండలాయే అచ్చినోళ్లకు సల్లగుండాలని పెద్ద టెంట్లు వర్షిండ్రు, పెద్ద పెద్ద ఫ్యాన్లు, ఆడాడ కూలర్లు పెట్టిండ్రు, దూపైతే తాగుతానికి నీళ్లు, సకల సౌలతులు చేసిండ్రు మీటింగ్ కోసానికి. ఇంకో గంటన్నరైతే చాలైతుండే. హైదరాబాద్కి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాట్లాడేది ఉండే. ఇంతల్నే ఇగో గింత పనైంది. ఏహే ఎక్కడిది గాలి దుమారం తాకుడు దాకితే టెంట్లు ఊరినాయి, కుర్చీలు అడ్డం పడ్డాయి. ముఖ్యమంత్రి సార్ వస్తాడని కరీంనగర్ పేద మీటింగ్ పెట్టబోతే ఆనకంతా ఆగమాగం అయ్యింది. వచ్చేటోళ్ళకు కూడా తిప్పలయ్యేటట్టున్నదని కరీంనగర్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. అయితే మొదలు అనుకున్నట్టే వరంగల్ రోడ్ షో చేసి బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుంది, తెలంగాణకి ఏమి ఇయ్యలేదు, కారును పాతింపసామానికి అమ్మవలసిందే అనుకొచ్చిండు. డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే, మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్, ఎవరు గెలుస్తాడో. కుట్రలు బయట పెడితే మా సీఎం మీద కేసులు పెట్టుడేందని చిన్న సీఎం బట్టి సార్ గరమైండు సెంటర్ రోడ్ల మీద. ఏం బెదిరిస్తా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పైన ఉన్న వాస్తవాల్ని ప్రజలకు వివరించడం కోసం ప్రయత్నం చేస్తే కేసులు పెట్టి ఢిల్లీకి రమ్మని పిలుస్తా ఉన్నారు. హీగ ఇటు చూడండి, మహిబాద్ ఎంపీ క్యాండిడేట్ బలరాం నాయక్ సార్ బౌలింగు, మంత్రి సీతక్క బ్యాటింగు. అటెంక కాంగ్రెస్ కోటేయాలని ప్రచారం చేసిండ్రు. బీజేపీకి బీఆర్ఎస్ కి ఎత్తే వేస్ట్ గా అలా కేసినా ఏం లేదు. ఉన్నది రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని తీసేస్తాను మోడీ. కొత్తగూడెంలో ఖమ్మం ఎంపీ క్యాండిడేట్ రఘురామ్ రెడ్డి సారు బ్యాట్ పట్టి నాకే ఇమ్మతీయాలని కోరిండు ఓటల్ రాను. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం సారు పొద్దుగాలనే పండ్ల పూలు వేసుకొని పబ్లిక్ లా తిరిగి అటెంక కార్యకర్తల మీటింగ్ పెట్టిండు. టీఆర్ఎస్ పార్టీ 3016 రూపాయలు ఇవ్వలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు, ఇక్కడ దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి సార్ ఇంటింటి ప్రచారము, మెదక్ల నీలమ్మ సారు రోడ్ షో చేస్తే భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి సార్ గెలిపియాలని కరువు పని చేసిండు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశన్ సారు. ప్రచారానికి ఇంకో 4 రోజుల టైం ఉంది కాబట్టి కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతురు అన్నట్టు.